హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కథలోకి వెళ్ళిపోదాం. కిరణ్ ఇంకా నందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నందుకి ఎవరు లేరు, అనాథాశ్రమంలో పెరిగింది. చాలా అందంగా ఉంటుంది. కిరణ్ చాలా డబ్బున్న అబ్బాయి, కానీ నందు మంచితనం, అమాయకత్వం చూడటానికి చాలా బాగుంటుంది. ఒకసారి గుడిలో చూసి ఇష్టపడతాడు. అలా పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు. నందుకి నిత్య అని ఒక ఫ్రెండ్ ఉంటుంది. నందుకి వరించిన అదృష్టాన్ని చూసి సహించదు నిత్య. దానిని ఒక రిచ్ మ్యాన్ పెళ్లి చేసుకున్నాడు, చాలా ఆనందంగా ఉంది అని అస్సలు సహించదు. ఇద్దరిని విడదీయాలి అనుకుంటుంది. నందు మాత్రం నిత్య గురించి చాలా ఆలోచిస్తుంది. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామని కిరణ్కి కూడా చెబుతుంది. కిరణ్ కూడా ఓకే అంటాడు. ఇంకా ఇలా చాలా సంతోషంగా వారి జీవితం గడిచిపోతూ ఉండగా నిత్య తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది, వాళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలని చెప్పేసి. ఇంకా అందులో భాగంగానే కిరణ్ కొంచెం ఆఫీస్ నుండి లేట్ రావడం లాంటిది జరిగితే ఇంకా నిత్య వెంటనే నందుకి కాల్ చేసి, నువ్వు బోరు కొట్టినట్లున్నావు, అయినా అంత మంచోడు కాదేమో, నువ్వు అనవసరంగా పెళ్లి చేసుకున్నావు, తొందరపడ్డట్టున్నావు, ఇలా రకరకాలుగా అంటే నందు మైండ్ పాడు చేయడానికి ఏదో చెబుతూ ఉండేది. కానీ నందు మాత్రం అసలు పట్టించుకునేది కాదు. కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా నిత్య మాత్రం ఈ డబ్బున్న వాళ్ళని అస్సలు నమ్మకూడదు, అసలు ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే, బయట ఒకరిని ఇంట్లో ఒకరిని ఇలా చాలామందిని మెయింటైన్ చేస్తారంట, పాపం నువ్వు ఎలా భరిస్తున్నావో ఏంటో అని ఇలా లేనిపోని మాటలతో నందు మైండ్ని చెడగొట్టేది. ఇంకా నందు మాత్రం ఎంత పట్టించుకోకపోయినప్పటికీ అయితే నిత్య పదే పదే చెప్పటం వల్ల నందు ఒంటరిగా ఉన్నప్పుడు అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే నిత్య చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉండేదన్నమాట. ఇంకా తన ప్రమేయం లేకుండానే నిత్య మాటలు తన మైండ్లోకి వచ్చేవి. ఇంకా ఆ ఆలోచనలలోకి మెల్లమెల్లగా వెళ్ళిపోయింది. ఇంకా ఆలోచనలతో పాటు చిన్నగా అనుమానం కూడా స్టార్ట్ అయిపోయింది. అనుమానం వల్ల ఇంకా తను చాలా బాధపడే స్టేజ్కి, డిప్రెషన్కి వెళ్ళే స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. అయితే ఇంకా ఒకరోజు అనుమానంతో కిరణ్కి ఫోన్ చేసింది నందు. కానీ ఆ రోజు దరిద్రానికి కిరణ్ ఏంటంటే అప్పుడే వాష్రూమ్కి వెళ్ళటంతో ఫోన్ని టేబుల్ పైన ఉంచాడు. అదే టైంలో నందు మళ్ళీ ఫోన్ చేయటం వల్ల పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తుందన్నమాట. ఏదైనా అంటే మళ్ళీ ఫోన్ వస్తుంది కదా, ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుందేమో అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి గొంతు విన్నప్పుడే నందు అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది అన్నమాట. ఇంకా ఆమె అనుమానం మరింత బలపడింది. ఇంకా కిరణ్కి కూడా నందు ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఆయన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోడు అన్నమాట. ఇంకా అది అలా సాగుతూ ఉండగా ఒకరోజు మళ్ళీ కాల్ చేసింది నందు. ఇంకా ఆ రోజు కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి లంచ్కి వెళ్ళాడనమాట. ఆ రోజు కూడా ఆయన ఏం చేశాడంటే తన మొబైల్ని టేబుల్ పైన మర్చిపోయి బయటికి వెళ్ళిండు. తర్వాత అదే టైంలో నందు ఫోన్ చేయటం వల్ల వాళ్ళ ఫ్రెండ్, అక్కడ ఉన్న ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆ కాల్తో నందు ఇంకా కన్ఫర్మ్ చేసేసుకుంటుంది కిరణ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి. ఇంకా కిరణ్కి చెప్పకుండా ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా కిరణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నందు గురించి చాలా వెతుకుతాడు. ఎంత వెతికినా ఆమె కనిపించదు. ఇంకా ఈ వెతికే ప్రయత్నంలోనే తను నందు యొక్క ఫ్రెండ్ అయినటువంటి నిత్యను కూడా కలుస్తాడు. నందు గురించి అడుగుతాడు. ఇంకా నిత్య మాత్రం కిరణ్తో ఇదంతా నీ వల్లే జరిగింది, అస్సలు నందు నీతో అస్సలు హ్యాపీగా లేదు, ఇంకా నీకు వేరే ఎఫైర్స్ ఉన్నాయని నాతో చెప్పి చాలా బాధపడింది అని చెప్పేసి దొంగ కన్నీళ్ళు కార్చిందనమాట. ఇంకా నందు బ్రతికుందో బ్రతికిలేదో ఇదంతా దీనికి కారణం నువ్వే అని చెప్పేసి ఏడుస్తుందనమాట. కానీ లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా తనే చేసింది కాబట్టి. ఇంకా కిరణ్ మాత్రం అసలు ఎవరు ఓదార్చినా ఆయనకి అస్సలు కంట్రోల్ చేసుకోలేడు, చాలా బాధపడతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అదే సమయంలో ఇంకా ఈయన మిస్సింగ్ కేసు ఉంటుంది కాబట్టి తన పోలికలతో ఉన్న ఒక అమ్మాయి బాడీని ఐడెంటిఫై చేస్తారనమాట.
అసలు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ అమ్మాయినే నందుగా నిర్ధారిస్తారు పోలీసులు. ఇంకా కిరణ్ మాత్రం ఇంకా ఆశలన్నీ వదిలేసుకుంటాడు. ఇంకా నందు చనిపోయింది అని అనుకుంటాడు. అయితే ఆమెకు ఒక సమాధి కట్టిస్తాడనమాట. ఇంకా ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి తాను నందు కోసం ప్రేమగా చేయించి గిఫ్ట్గా ఇద్దామనుకున్న బంగారు గాజులని అక్కడ కొద్దిసేపు పెట్టి తీస్తాడు. ఇంకా తను ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. ఎంతమంది చెప్పినా ఆయన అక్కడికి వెళ్ళకుండా అస్సలు ఉండడు. కాకపోతే ఇంకా తను కెరీర్లో కూడా చాలా హై లెవెల్కి వెళ్ళిపోతాడనమాట. ఒక కంపెనీని పెట్టి తాను ఇప్పుడు ఒక కంపెనీకి బాస్ అన్నమాట. ఇంకా ఇలా కిరణ్ జీవితం గడిచిపోతూ ఉంటుంది. తాను నందుని మాత్రం అస్సలు మర్చిపోడు, చాలా బాధపడుతూనే ఉంటాడు. అయితే నందు మాత్రం వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమెకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే తను ప్రెగ్నెంట్ అని తనకు తెలుస్తుందన్నమాట. ఇంకా తన బిడ్డ కోసం ఆమె ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది, ఆ పుట్టపోయే బిడ్డ కోసము. ఇంకా డెలివరీ జరుగుతుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం తన హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులను భరిస్తుందన్నమాట. ఇంకా అలా తను ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. ఆ పాప 10 సంవత్సరాల వరకు వస్తుందన్నమాట ఆ పాప. ఇంకా ఆ పాప ఏజ్ వచ్చేసి 10 సంవత్సరాలు. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లో ఒక పెద్ద భూకంపమే వస్తుంది. అదేంటంటే ఒక ఫ్యాక్టరీలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో నందు చాలా గాయాల పాలవుతుంది. మనిషి బతికుంటుంది కానీ అసలు చలనం ఉండదు. ఇంకా ఫ్యాక్టరీ యాజమాన్యం తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. కానీ కొంత వరకు మాత్రమే తన హాస్పిటల్ ఖర్చులని భరిస్తుంది. ఇంకా డబ్బు చాలా అవసరం ఉంటుందన్నమాట. ఇంకా ఆ పాపను వచ్చేసి ఆ ఇంటి పక్కన ఉన్న ఒక ఆమె ఆ పాప దగ్గర ఉంటుందన్నమాట. 10 సంవత్సరాల పాప దగ్గర తెలిసిన ఒక అమ్మాయి. ఎందుకంటే నందు చాలా మంచి అమ్మాయి కాబట్టి నేబర్స్ చాలా బాగుంటారు ఆమెతోని. ఇంకా డాక్టర్స్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసి ఇంకా 2 డేస్లో మీరు డబ్బు మొత్తం కట్టకపోతే మేము ట్రీట్మెంట్ ఇవ్వము, ఇంకా మేము హాస్పిటల్ నుంచి బయటికి పంపించేస్తామని చెప్తారనమాట డాక్టర్స్ వచ్చేసి. ఇంకా పాప మాత్రం చాలా ఏడ్చుకుంటూ వాళ్ళని వేడుకుంటుంది, మా అమ్మని బయటికి పంపించొద్దు, మీ ట్రీట్మెంట్ ఇవ్వండి, డబ్బు నేనే ఎలాగైనా అరేంజ్ చేస్తానని చెబుతుందనమాట. ఆ పాప 10 సంవత్సరాలే అయినప్పటికీ చాలా ధైర్యం ఉంటుంది. నందు ఆ పాపని అలా పెంచుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఆ పాప ఏం చేస్తుంది వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ కోసం అనేది. కథ నచ్చితే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.